శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. క్రితం సత్సంగంలో మనం ఏం చదువుకున్నాం అంటే, అజ్ఞానము ప్రకృతి సిద్ధమే కదా అనడం సరికాదు. అజ్ఞానం వలన మనిషి నేను నాది అనే అహంకార మమకారాది భావాలకు లోనై రాగద్వేష అసూయ భయాలను పొంది తనకు ఇతరులకు ఎంతో దుఃఖాన్ని కలిగించుకుంటాడు అని చదువుకున్నాం. అతడు అజ్ఞాని కనుక అతడి యత్నాలు దుఃఖనాశనాన్ని ప్రసాదించే బదులు వ్యక్తిగత సామాజిక దుఃఖాన్ని పెంచుతాయి. అంటే మనకి జరుగుతున్నటువంటిదే చెప్పారనమాట. మన అజ్ఞానులం కనుక మన యత్నాలన్నీ కూడా దుఃఖనాశనాన్ని ప్రసాదించే బదులు వ్యక్తిగత సామాజిక దుఃఖాన్ని ఇంకా పెంచుతూ ఉంటాయన్నమాట. వాటి నుండి తనను తాను రక్షించుకోలేక బుద్ధుడిలాగా నిర్దిష్టమైన యోచన కన్నా మానవుడు ఉపక్రమిస్తాడు. బాగా దాని నుంచి ఎట్లాగా వాటి నుంచి ఇంకా తను తాను రక్షించుకోలేక యోచన మొదలు పెడతాడట బుద్ధుల్లాగా. మనకి అలాగైనా ఉపక్రమిస్తాడు అని చెప్తున్నాడు. చెప్పి మాస్టర్ గారు ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, సాయి కూడా 3 స్నేహితులతో చర్చించి అడవుల్లో దుఃఖనాశనోపాయాన్ని అన్వేషిస్తూ బయలుదేరారు. ఇదంతా చెప్పుకున్నాం కదా మనం, లీలామృతంలో ఉన్నది అదంతా మనం చదువుకున్నాం నిన్న. అక్కడ అందరూ బయలుదేరినప్పుడు బాబా ఒక్కరే అందులో సఫలం అయ్యారు. ఆయనకి గురువు లభించి గమ్యాన్ని చేర్చారు అని చెప్పుకున్నాం. ఇలా స్వతంత్ర యోచనతో జ్ఞానాన్ని పొందిన బుద్ధుడు, గురువుని ఆశ్రయించి భక్తి ద్వారా జ్ఞానాన్ని పొందిన సాయి ఇద్దరు తెలుసుకున్న సత్యాలు ఒకే రీతిగా ఉన్నాయి అనుకుని ఇందులో 2 పాయింట్లు చెప్పారు. ఫస్ట్ పాయింట్, నేను నాది అను అహంకార మమకారాలు అట్టి అజ్ఞానజనితమైన ప్రలోభాలు దుఃఖానికి కారణము. అవి అసత్యమని కనుక ఆ సత్యాన్ని గుర్తించకపోవడమే దుఃఖ కారణమని దానే అల్లా మాలిక్ అని బాబా నిరంతరం స్మరించారు. అంటే అల్లా మాలిక్ దేనికైనా భగవంతుడే యజమాని. కానీ మనం ఏమనుకుంటాం, అన్నీ నావే అన్నట్టు నేను నాది అనేటువంటి అజ్ఞానంతో ఉంటాం. ఆ అజ్ఞానాన్ని నుంచి విడిపడాలి అని చెప్పుకున్నారనమాట. తర్వాత రెండోది, ఇలా విడిపడినప్పుడు మనసు అజ్ఞాన భావాల వలన కలత చెందక ప్రశాంతమవుతుంది అని చెప్పుకుని అప్పుడు ఏమవుతుంది, మనకి అజ్ఞానం చేత వాస్తవం అనిపించే భయపెట్టే మరణం పటాపంచలు కావడానికి గురువే ఆలంబనమయ్యారు కనుక అనన్యంగా ఆయన యందు విశ్వాసము ప్రేమ ఏర్పడతాయి. ఆయన ధ్యాన పటిమ చేత ఆయన సాన్నిధ్యం అట్టి తృప్తి శాంతులను మనకి కలిగిస్తుంది. అట్టిది సాయికి తమ గురువు చెంత కలిగినట్టు సాయియే చెప్పారు అని చెప్పి తలచడానికి యోగ్యమైనది గురువు తక్క మరొకటి తోచదు. అంతటి ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, తలచడానికి యోగ్యమైనది గురువు తప్ప ఇంకేమీ లేదనిపిస్తుంటే ఇంకా అన్య విషయాలు ఏమి ఉండవు. కానీ మనం ఆపోజిట్లో ఉంటాం, మనకు అన్య విషయాలు చాలా ఉంటాయి. గురువుకి సంబంధించిన చాలా కొద్దిగానే మనకు ఆ రోజులో ఏదో కొద్దిపాటి ఏమైనా ఉంటుందేమో, దృష్టి వెళ్తుందేమో. ఆ పారాయణ చేస్తున్న కాసేపో ఏదో సత్సంగం మాట్లాడుకుంటే కాసేపో ఏమైనా ఉంటుంది. మిగతాదంతా మనంతా ఇట్లాగే ఉంటుంది, మన అన్య విషయాల మీద అటే పెడుతూ ఉంటుంది మనకి. కానీ తలచడానికి యోగ్యమైనది గురువు తక్క మరొకటి తోసదట. అట్లా ఉంటుంట. అట్టి ప్రభావాన్ని శ్రీమతి మేనేజర్ వంటి భక్తులు సాయి వద్ద కూడా పొందారు అని చెప్పి, మళ్ళీ బుద్ధుడు ఎవరిని ఆశ్రయించకనే అట్టి స్థితిని పొందారు అన్నది అది ఉంది. అట్లా కాదు, ఆయన అంతకుముందు జన్మల్లో ఆయన ఎంతో సాధన చేసి ఎంతోమంది బుద్ధులను ఆయన సేవించుకోవడం వల్లే ఆయన అంతటి స్థితి ఆ జన్మలో ఆయనకి లభించిందని చెప్పి మనం చెప్పుకుని భగవద్గీత ధర్మాన్ని చక్కగా పాటించడం ద్వారా చిత్త నైర్మల్యాన్ని అందిన ముముక్షువు స్తోత్రీయుడు బ్రహ్మనిష్ఠుడు అయిన జ్ఞానిని ఆశ్రయించాలని చెప్పారు. అంటే ఇప్పుడు స్తోత్రీయుడు బ్రహ్మనిష్ఠుడు అయిన జ్ఞానిని ఆశ్రయించాలి అని చెప్పి తావో జన్ సాంప్రదాయాలు కూడా అలాగే చెప్పబడినది. ఇక్కడ గురువు యొక్క ఆయన విశిష్టత ఏంటి, వారి యొక్క ఆవశ్యకత ఏంటి, జ్ఞానంలో ఎందుకు ఆశ్రయించాలన్నది ఆ పేరాల్లో మనం చెప్పుకున్నాం. ఇదంతా నిన్న చెప్పుకున్నాం. ఈరోజు మిగిలింది మనం 2వ పాయింట్లో నెక్స్ట్ పేర మనం చదువుకుంటున్నాం. అలాంటి గురువు
తాను చెప్పే బోధకు ప్రత్యక్ష రూపం. అట్లాంటి గురువు ఆయన చెప్పే బోధకు ప్రత్యక్ష రూపంట. ఆయనే ప్రత్యక్షంగా మన ఆ బోధ అంతా ఆయనలోనే చూడొచ్చు. ఆయన ఆచరణలో మనకి కనబడుతూ ఉంటుంది. ఆ బోధ అంతటికి ప్రత్యక్ష రూపం ఆ గురువే అన్నది మనం బాబాలో కూడా చూస్తాం అన్నమాట. మాస్టర్ గారిలో కూడా అదే చూస్తాం మనం. వారి బోధకు ప్రత్యక్ష రూపమే వారి ఆచరణ అంతా కూడా బోధే. దాంట్లో వారి జీవితం అంతా కూడా బోధే. మనకి వారు ఆచరించేదంతా కూడా మనకి బోధే. అది ఆయనను ధ్యానిస్తే అట్టి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. అటువంటి వారిని వారి జీవితమే ఒక బోధ మనకి. అట్లాంటి పవిత్రమైన జీవితం కలవారిని, అట్టి జ్ఞానులను, అట్టి సద్గురువును మనం ఆశ్రయించి వారిని ధ్యానిస్తే అట్టి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుందట. అట్టి వారిని ధ్యానించాలి అని చెప్తున్నారు. ధ్యానం అంటే మన దృష్టి అటువంటి వారి మీదకి వెళ్ళి అట్లాంటి వారిని ధ్యానించాలి. అప్పుడే మనకి అటువంటి గుణాలు కొన్నైనా మనకి అబ్బుతాయి అన్నమాట. అట్టి స్థితిని ఆయన తపప్రభావం మనలో తేలికగా కలిగిస్తుంది. అట్లాంటి వారిని ధ్యానిస్తే అట్లాంటి స్థితిని కూడా ఆయన తపప్రభావం మనలో తేలిగ్గా కలిగిస్తుందట. మనకు అట్లాంటిది కూడా వారి తపస్సు ప్రభావం వల్లే మనకు వస్తుందట. శ్రీ భగవాన్ రమణుల సన్నిధిలో ఇలా ఎందరో అనుభవించారు. రమణ మహర్షి గారి సన్నిధిలో కూడా ఎంతోమంది అది అనుభవించారట. వారి సన్నిధిలో వారి తప ప్రభావం వల్ల అక్కడ ఉన్నవారు కూడాను. అయితే వారిలో ఎందరు సంపూర్ణమైన ఫలాన్ని పొందారు. చాలామంది అనుభవించారు దాన్ని. కానీ ఎంతమంది సంపూర్ణమైన ఫలాన్ని పొందారు అని అడుగుతున్నారు. మరి అందరూ అయిపోయారు అట్లా కదా. చూసుకుంటే మనం మా బాబా దగ్గర ఉపాసని బాబా ఏం చెప్పారు? బాబా ఆయన ఉండలేకపోయారు అన్నాళ్ళు. ఉండమంటే 3.5 సంవత్సరాలు ఉండేసరికి ఆయన వల్ల కాలేదు, వెళ్ళిపోయారు అక్కడి నుంచి బాబాకి చెప్పకుండానే. ఎంతో ఆయన చాలా బాధలు పడ్డారు కూడా ఉన్నన్నాళ్ళు కూడా. ఆయనకి నువ్వు ఎంత ఓర్చుకుంటే అంత మంచిదని చెప్పారు. నా స్థితే నీకు కలుగుతుంది అని చెప్పారు ఉపాసని బాబాకి. అవునా, ఆయన లాంటి ఆయనే ఉండలేకపోయారు ఆయన బాబా మాట మీద కదా. అందుకని మహాత్ముల దగ్గరికి చాలామంది చేరుతాం. అసలు ఏంటి, ఏ ఉద్దేశంతో వారి దగ్గరికి వెళ్తున్నాం ఏంటి, అది కూడా మనం ఆలోచించుకోవాలి. చాలా ముఖ్యమైనది. దీంట్లో సిన్సియారిటీ ఉండాలి మనకి. అందుకే మామిడిపోతా ఇవన్నీ బాబా చెప్పేశారు. ఎంతమంది నిలుస్తారో తెలియదు. అది అలాగే రమణ భగవాన్ దగ్గర చాలామంది సన్నిధిలో ఎంతోమంది అనుభవించారట దాన్ని. అట్లాంటి స్థాయిని, అట్లాంటి ప్రభావాన్ని, ఆయన తపశక్తి వలన కలిగిన దానిని. అయితే వాళ్ళు ఎందరూ సంపూర్ణమైన ఫలాన్ని పొందారు. ఎంతమంది పొందారు సంపూర్ణమైన ఫలాన్ని? ఇది మహాత్ములందరి దగ్గర జరిగేదే. బాబా దగ్గర కూడా చూసాము మనం. అందరు మహాత్ముల దగ్గర ఇది మామూలే. ఆ ప్రశ్నకే సాయి మామిడి పూత ఉదాహరణతో చెప్పారు. దానికే మనం ఇందాక చెప్పుకున్నాం. ఇదే ప్రశ్నని మామిడి పూత దాంతో ఉదాహరణతో బాబా చెప్పారనమాట. భక్తులు ఎక్కువ మంది అటు బుద్ధిశక్తితో తగినంత తీవ్రంగా వివేచించి వివేక వైరాగ్యాలను పటిష్టం చేసుకోరు. భక్తుల్లో ఎక్కువ మంది అంటే చాలామంది మహాత్ముల దగ్గరికి వెళ్తాం, కానీ అటు బుద్ధిశక్తితో తగినంత తీవ్రంగా వివేచించి వివేక వైరాగ్యాలను పటిష్టం చేసుకోరు చెప్పారు. మాస్టర్ గారు క్లియర్గా రాశారు చూడండి. భక్తులు ఎక్కువ మంది అటు బుద్ధిశక్తితోటి తగినంత తీవ్రంగా వివేచించి, అంత వివేకంతో మనం ఉండం, అంత వివేచించం కూడా, వివేక వైరాగ్యాలను పటిష్టం చేసుకోరు. ఇటు నిష్కామ కర్మను అహంకార మమకారాలు లేకుండా ఆచరించరు. ఈ డిఫెక్ట్స్ వల్లనే మామిడి పూతలాగా రాలిపోయేది. ఎందుకంటే ఇట్లాంటి డిఫెక్ట్స్ అన్నీ మనలో ఉంటాయి అన్నమాట. అందరిలోనూ, భక్తుల్లోనూ, చేరిన వారందరిలో. అందుకే చాలామంది సఫలం కారు గురువుల దగ్గర. అదే అంటే జ్ఞానులు చాలామంది వచ్చారు, భక్తులు చాలామంది ఉన్నారు, కానీ ఎంతమంది నిలిచారు చివరికి?
చాలామంది భక్తులు అని చెప్పుకోవడానికే, నిజమైన భక్తులు చాలా తక్కువ. అది ఇటు నిష్కామ కర్మను అహంకార మమకారాలు లేకుండా ఆచరించరు. అంటే ఏం అడ్డొస్తున్నాయో చూడండి, అహంకార మమకారాలు అడ్డొస్తూ ఉంటాయి. నిష్కామ కర్మను అహంకార మమకారాలు లేకుండా ఆచరించమట. కనుక చిత్తశుద్ధి తగినంతగా వారిలో ఉండదు. వారు అంటే మనమే, మనలోనే, ఎవరినో కాదు అనేది మననే. తగినంత ఎందుకని? మనలో తగినంత చిత్తశుద్ధి ఉండదు, తగినంత వివేకం ఉండదు, ఆలోచించుకోము దేని గురించి. ఆ చిత్తశుద్ధి కూడా మనలో ఉండదు. క్రమంగా వారిలోని మలిన సంస్కారాల చేత గురువు పట్ల, ఆయన బోధ పట్ల క్రమంగా శ్రద్ధను కోల్పోతారు. క్రమంగా మనలోని మలిన సంస్కారాలు చాలా, ఇది సంస్కారాలు ఎట్లా వస్తుంటే జన్మ జన్మల నుంచి అలాగా వస్తూనే ఉంటాయండి. అవి వదిలించుకోకపోవడం వల్ల ఆ మలిన సంస్కారాలని అవి ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉంటాయి. మనం బాబా చరిత్రలో కూడా చూస్తాం. బాబా దక్షిణ సమర్పించిన కాసుల్ని ఆయన ఎట్లా చేత్తో రుద్దుతూ ఉండేవారట. ఇది బాపుది, ఇది కాకాది అనుకుంటూ. మాస్టర్ గారు అక్కడ రాస్తారు, భక్తులు ఎరుగకనే వారి దుష్ట సంస్కారాలను అలా అరగదీసేవారు కాబోలు అని రాస్తారు మాస్టర్ గారు. చూడండి, అంత అరగదీసినా నిలిచేవాళ్ళు ఎంతమంది. మళ్ళీ కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి మనకి. అందువల్ల సంస్కారాలు అనేవి చాలా చాలా బలమైనవి అన్నమాట. అవి అమ్మగారు ఒక స్పీచ్లో కూడా చెప్తారు, అసలు అదే పెట్టుకున్నా చాలా మంచిదని చెప్తారు. మన సంస్కారాలను సరిచేసుకోవడమే, సంస్కారాల్లో మార్పు తెచ్చుకోవడమే, అదే కావాల్సిందే, జరగవలసిందే అని చెప్తారు. ఎందుకంటే అవే అడ్డొస్తూ ఉంటాయి మనకి జీవితంలో. మనకి ముందుకెళ్దాం అనుకున్నప్పుడు, ఈ మార్గంలో నడవాలి అన్నప్పుడు. ఎందుకంటే తగినంత చిత్తశుద్ధి మనలో ఉండదు. అభ్యాసం అయిపోతాయి చాలా సంస్కారాలు. చేస్తూ ఉంటూ రిపీటెడ్గా చేసే మాటల్ని అవి ఎన్నో జన్మల నుంచి ఇంకా సంస్కారాలుగా ఏర్పడిపోయాయి అన్నమాట. అవి పోవు ఒక పట్టాన్ని. అందుకని ఏమవుతుంది, మలిన సంస్కారాల చేత గురువు పట్ల, ఆయన బోధ పట్ల క్రమంగా శ్రద్ధను కోల్పోతారు. ఆ మలిన సంస్కారాలు అన్నవి మనలో ఉండడం వల్ల ఏమవుతుందంటే గురువు పట్ల, ఆయన బోధ పట్ల క్రమంగా శ్రద్ధను కోల్పోతారు. అందరూ ఫస్ట్లో చాలా సిన్సియర్గా వస్తారు, ఏదో బాగా నిలవాలని అనుకుంటారు. కానీ బాబా చెప్పినట్టు మామిడి పూత ఎన్ని పండ్లు అవుతాయి? కొన్ని దశల్లో కొన్ని అయిపోతూ ఉంటాయి కదా. పూతలాగా కొంత పోతుంది, పిందెల్లా కొంత పోతుంది, కాయల్లా కొంత పోతుంది, పళ్ళులా కూడా కొంత పోతుంది. కొన్నే చెట్టుని అంటి పెట్టుకుని చక్కగా పండు అయ్యేది కొన్నే అవుతాయి. అవునా? అలా అన్నమాట. అందుకని ఏమవుతుంది, మనకి మన మలిన సంస్కారాల చేత గురువు పట్ల, ఆయన బోధ పట్ల క్రమంగా శ్రద్ధను కోల్పోతారు. వారి శ్రద్ధ సాధనేతరమైన విషయాల పట్ల, రాగద్వేషాలపై నిలిచి క్రమంగా వారు గురువుకు, గురుబోధకు దూరం అవుతారు. ఈ శ్రద్ధ అంతా ఏమవుతుంది, సాధన పట్ల కాకుండా సాధనేతర అయిన విషయాల, సాధన కానటువంటి అనేక విషయాల పట్ల రాగద్వేషాలపై నిలిచి ఏమవుతుంది, రాగద్వేషాల మీద నిలుస్తుంది. మనకు సాధన కానివన్నీ ఈ రాగద్వేషాలతో సమ్మేళనంతో మనకు ఉంటుంది మన జీవితం. వాటి పట్ల నిలిచి క్రమంగా వారు గురువుకు, గురుబోధకు దూరం అవుతారు. క్రమంగా గురువుకి, ఆయన బోధకి కూడా దూరం అవుతారట. ఇంక అయిపోయింది అక్కడితోటి, ఇంకేముంది. అందులో కొందరు తమకు పురోగతి లభించకపోవడానికి తమ నిష్ఠ, భక్తి, శ్రద్ధ, వివేకాల లోపమును గుర్తించక తమకు తగిన గురువు దొరకలేదని తలచి వేరొక చోట వెతకన ఆరంభిస్తారు. ఇది కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఏమవుతుంది ఇక్కడ, వాళ్ళకి పురోగతి కనపడినప్పుడు ఏమవుతుందిట, తమ నిష్ఠ, భక్తి, శ్రద్ధ, వివేకాలలో లోపం, అది లోపం మనలో ఉందని అనుకోరు, అది మన లోపం. అది చూసుకోకుండా ఏమవుతుంది, తమకు తగిన గురువు దొరకలేదని, తగిన గురువు కాదేమో ఆయన అని అనిపించి తలచి వేరొక చోట వెతకన ఆరంభిస్తారు. అంటే ఏ గురువు కాకపోతే ఆ గురువు దగ్గరికి వెళ్దాం అని అనిపిస్తుంది. వీడు ఎక్కడున్నా ఒకటే, అసలు లోపం ఎక్కడుంది, వీళ్ళలో ఉంది, మనలో ఉంది కదా. తగినంత నిష్ట లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు, వివేకం లేదు, లోపం మనది.
చూసుకోకుండా ఇక్కడ నాకు పని అవ్వలేదు, ఇక్కడ రావట్లే, నాకు ఏదో ఏమీ లేదు, ఇక్కడ వేరే చోటకి వెళ్దాం, వేరే గురువు ఏమన్నా అని మొదలెడతారట. అసలు ప్రాబ్లం మనలో ఉంది కదా, చూసుకో. ఇవి కూడా జరుగుతూ ఉంటాయండి చాలా చాలా. అంటే మనలో ఉన్నాయి అవి, మనం చూసుకోకుండా ఇక్కడ కథ ఎక్కడ. ఇప్పుడు అంతే కదండి, ఏదో కష్టం వచ్చింది, శివుడి దగ్గరికి వెళ్ళారు, పని అవలా, కష్టం తీరలే, శివాలయానికి కడితే కష్టం తీరలేదు, అప్పుడు ఏం చేస్తారు? పాప లేదు, తిరుపతి వెళ్దాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి, కష్టం తీరుతుంది అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళారు, అవ్వలేదు. లేకపోతే విజయవాడలో దుర్గమ్మ తల్లి, అక్కడికి వెళ్దాం అనిపిస్తుంది, అక్కడ అవ్వలేదు. షిరిడీలో సాయిబాబా, అక్కడికి వెళ్దాం అనిపిస్తుంది. ఇలా అనమాట. ఇటుకైతే ఇటు, అటుకైతే ఇటు, అటు అవ్వకపోతే ఇటు, ఇటు అవ్వకపోతే అటు, అలా ఉంటుంది. ప్రాబ్లం ఇక్కడ దేవుళ్ళలో ఉందా? అబ్బాయి గొప్పవారండి శివుడు, మరి శివుడు గొప్పవాడు కదా, వెంకటేశ్వర స్వామి గొప్పవాళ్ళు కదా. అంటే అలా అంటున్నామంటే అర్థం ఏమిటి? మనం ఆలోచించుకోవాలి. మరి ముందు ఎందుకు వెళ్ళినాం అక్కడికి? ఇలా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. గురు చరిత్రలో కూడా ఉంటాయి కొన్ని స్టోరీస్, మనకి చూసుకుంటే తెలుస్తుంది. చూడండి ఎలా ఉంటాయో అలా. అందుకని వేరొక చోట వెతకని ఆరంభిస్తారు. ప్రాబ్లం మనలో ఉందని చూసుకోకుండా, అబ్బో ఇదేదో మాకు సరైన గురువు దొరకలేదని తెలిసి వేరొక చోట వెతకనారు. ఎక్కడ వెతికినా, ఎవరిని ఆశ్రయించిన అవరోధాలు తమ అంతఃశత్రువులే, మన అంతఃశత్రువులే అవరోధాలని. నేను ఎక్కడ వెతికినా సరే, ఏం చేసినా సరే, ఎవరిని ఆశ్రయించినా సరే, అవరోధాలనే అంతఃశత్రువులే. కనుక అక్కడ తిరిగి అదే పని చేసి మరలా అలానే ఆయత్నము నిష్ఫలమవుతుంది. అక్కడ కూడా అదే పనిచేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా సరే అదే పనిచేస్తుంది. ముందు మనలో ఏం తెచ్చుకోవాలి, మనలో ఏం డిఫెక్ట్ ఉంది అన్నది చూసుకోవాలి. అది చూసుకోకుండా ఎక్కడ తిరిగినా సరే ఏముంది, నిష్ఫలమే. ఆ యత్నం అంతా నిష్ఫలమే అవుతుంది. ఈ గుళ్ళల్లో దేవతల దగ్గర ఎట్లా చేస్తారో గురువుల దగ్గర కూడా, గురువు ఆశ్రయించినా సరే అట్లాంటివే జరుగుతూ ఉంటాయి. అది పోదు కదా, గుణం పోదు. ఆల్రెడీ మొదలైన గుణం ఒకటి ఉంది కదా మన దగ్గర, అది పోదు. అక్కడ ఎలా ఉంటామో గురువు దగ్గర అక్కడ అలాగే ఉంటాం. ఈ గురువు కాకపోతే ఆ గురువు, ఆ గురువు కాకపోతే ఈ గురువు, అటు తిరిగి మళ్ళీ కొన్ని రోజులేమో ఈ మార్గం తప్పి దొంగ గురువు దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ అన్నీ పడ్డ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి, మళ్ళీ ఈయనే మనకి శరణం కదా ఇక్కడికి వచ్చి, అలా కోకోళ్ళలో మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు. ప్రాబ్లం ఎక్కడుంది? మనలో కదా అది. అందుకని అలా యత్నం నిష్ఫలం అవుతుంది. ఇలా పలుసార్లు కాగానే సాధన వట్టి భ్రమ అన్న నిస్పృహకు గురై తిరిగి సంసార లంపటంలో పడతారు. ఏమవుతుంది? ఇట్లా ఇటు తిరిగి ఆఖరికి ఏమవుతుంది? పలుసార్లు అయ్యేసరికి సాధన వట్టి భ్రమ, ఈ సాధన లేదు ఏమీ లేదు, ఇదంతా వట్టి భ్రమ అని నిస్పృహకు గురవుతారు. తిరిగి సంసార లంపటంలో పడతారట. ఈ సాధన లేదు ఏం లేదు, ఇట్ట మామూలుగా మనకే అనిపించవచ్చు ఒక్కొక్కసారి, ఏమీ లేనివాడు శుభ్రంగా ఉన్నాడేమో ఏమి చేయనివాడని కదా. ఏమనిపిస్తుంది? అమ్మో నేను పారాయణ చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా ఏమీ లేదు, వాడు ఏం చేయకుండా శుభ్రంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఎవడో ఇలా కారులో పెడుతూ ఉంటాడు వాడిని చూసి, అవునా? తిరిగి మళ్ళీ సంసార లంపటంలో పడుతూ ఉంటారు. అలా కాక తమ పొరపాటును గుర్తించక, అంతకాలం తర్వాత తాము మరలా మొదటి స్థితిలో గుర్తించవలసిన ఈ సత్యాన్ని గుర్తించక మరలా బయలుదేరిన చోటికే చేరామని గుర్తించి ఈసారి మరింత నిర్దిష్టంగా గురు సన్నిధిని వినియోగించుకుని కృతార్థులవుతారు. అప్పుడు ఏం చేయాలట? అలా కాక తమ పొరపాటును గుర్తించక అంతకాలం తర్వాత తాము మరలా మొదటి స్థితిలోనే గుర్తించవలసిన ఈ సత్యాన్ని గుర్తించక మరలా బయలుదేరిన చోటుకే చేరామని గుర్తించి, ఇదంతా పొరపాటు వలన జరిగినదే కదా అని గుర్తించక మళ్ళీ బయలుదేరిన చోటుకే వచ్చాం మొదటిగా అన్నమాట. గుర్తించి ఈసారి మరింత నిర్దిష్టంగా గురు సన్నిధిని వినియోగించి కృతార్థులు అవుతారు. ఇప్పుడు మరింత ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చాం బాబాయ్ అని చెప్పి
గుర్తించి నిర్దిష్టంగా మళ్ళీ గురు సన్నిధిని చక్కగా వినియోగించుకున్నప్పుడు కృతార్థులవుతారట. సాయి చెప్పిన తమ గురుసేవ వృత్తాంతంలో వారు అలానే చేసినట్లు చెప్పారు. తమ సహచరులు తిరిగి సంసారమనే అరణ్యంలో గమ్యం లేని తిరుగుబోతులయ్యారని చెప్పారు. అంతే కదా, బాబాతో బయలుదేరిన వాళ్ళు కూడా అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమైంది, వాళ్ళు ఆతిథ్యాన్ని గురుతో వాళ్ళు ధిక్కరించి వెళ్ళిపోతారు, తీసుకోరు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరో తిరుగుతూనే ఉన్నారు, ఆకలి దప్పులతో పరిభ్రమిస్తూనే ఉన్నారని చెప్తారు. తిరిగి వాళ్ళు ఏమైంది, ఆ అన్వేషణ మాని సంసారం అనే అరణ్యంలో గమ్యం లేని తిరుగుబోతులు అయ్యారని చెప్పారు. అక్కడ వేరొక సందర్భంలో ఒక భక్తునితో తాము, ఆ భక్తుడు మరికొందరు భక్తులు కలిసి ఒకానొక జన్మలో ఒకే గురువుని సేవిస్తూ ఉండేవారమని, ఆ ప్రీతి చేతనే ఈ జన్మలో వారిని అందరినీ చేరదీశానని చెప్పారు. ఇది కూడా లీలామృతంలో ఉంటుందండి. మనందరం ఒక చోట ఒక సందులో ఒక గురువు దగ్గర ఉండేవాళ్ళము, ఒక చోటే ఉండేవాళ్ళము, ఆయన్నే సేవించుకుంటూ ఉండేవాళ్ళమని, ఆ ప్రీతితోనే ఈ జన్మలో మీ అందరినీ ఇక్కడ చేరదీశాను అని బాబా చెప్తారు. మనకి లీలామృతం చూడండి ఉంటుంది. మరొక సందర్భంలో వేరొక జన్మలో చెన్నబసప్ప వీరభద్రప్పలు వారు పూర్వజన్మ నుండి సాయికి సుపరిచితులైనట్లుగా చెప్పారు. మరో చోట ఎట్లా ఉంటుంది, మనకి చెన్నభద్రప్ప వీరభద్రప్ప కథలు ఉంటాయి. చెన్నబసప్ప వీరభద్రప్ప కథలు వారి పూర్వజన్మల నుండి మరి సాయితో వాళ్ళకి సంబంధం ఉన్నట్టుగా ఉంటుంది, సుపరిచితులని. మరి బాబాతో వాళ్ళకి సంబంధం ఉంది కదా, చెన్నబసప్ప వీరభద్రప్పలకి. మరి వాళ్ళకి పాము కప్ప జన్మలు ఏమిటండి, బాబాతో పరిచయం ఉంది కదా, అవునా? మరి పాము కప్ప జన్మలు ఎందుకు వచ్చాయి ఆయనకి? బాబాతో పరిచయం ఉంది కదా, బాబా అంతటా ఆయనతోటి ఎందుకయ్యారు కూడా అందులో రాశారు. ఎట్లాంటి సంస్కారాల వలన అయ్యారో కూడా అందులో ఉంటుంది చూడండి. అట్లాంటి జన్మలు కూడా వస్తాయి. మనకేదో మహాత్ములతోటి సద్గురువుతోటి పరిచయం ఉన్నంత మాత్రాన మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోతాం, అంతా బాగుంటుంది వచ్చే జన్మ అని అనుకోవడానికి లేదు. వారు చాలా పర్ఫెక్ట్, కానీ మనం చూసుకోవాలి వారు ఆశ్రయించి ఎట్లా మనం ఉపయోగించుకుంటున్నాం, వారి బోధని, సూక్తిని, వారి సన్నిధిని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం, దాన్ని మన సంస్కారాలు ఏమైనా మార్చుకుంటున్నామా, ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా, వారు చెప్పినట్టుగా వారి బోధని ఆచరిస్తున్నామా? అందుకే ఆశ్రయించిన వాళ్ళందరూ ఏదో కృతార్థులు అయిపోతారు అనుకోవడానికి లేదు. ఇది కూడా ఉంది, అదొక్కటి చదువుకుని మనం అనుకోకూడదు. బాబా దగ్గరికి వెళ్ళినంత మాత్రాన మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోతామని లేదు. ఇప్పుడు అవధూతలు ఎంతోమంది ఉన్నారండి కదా, ఎంతోమంది వెళ్తారు వారి దగ్గరికి. మరి అందరూ అంత స్థాయి అంత గొప్పవాళ్ళు అయిపోతున్నారా? వెళ్ళిన ప్రతి వాళ్ళు అయిపోతున్నారా? అది అవధూతలే కదా, ఎవరైనా గురువు ఏదైనా తీసుకోండి మీరు, మాస్టర్ గారైనా అమ్మగారు ఎవరైనా సరే, ఏ మహాత్ములైనా సరే, నాంపల్లి బాబా ఎంతమంది లేరు, ఎక్కడైనా రమణ భగవాన్, వివేకానందుడు, ఎంతోమంది చెప్పారు కదా. రమణ మహర్షి దగ్గర అంతమందికి అంత అనుభూతి లభించినా సరే, అట్లాంటి తపశ్శక్తిని పొందినా సరే ఎంతమంది అయ్యారు, ఎంతమంది ఆ ఫలితం పొందారు అన్నారు మాస్టర్ గారు. బాబా దగ్గర కూడా అదే చూస్తాం, మనం మాస్టర్ గారి దగ్గర చూస్తాం, ప్రతి మహాత్ముల దగ్గర అదే పరిస్థితి. దీన్ని బట్టి మనం ఏంటి చూసుకోవాలి, మనం వచ్చే జన్మ ఏంటి, ఎట్లా ఉంటాం? ఇలా చెన్నబసప్ప వీరభద్రప్పలాగా అవుతామా? ఎట్లా అవుతాం? ఇప్పుడు ఏదో అదృష్టం కొద్దీ మానవ జన్మ వచ్చింది మనకి, కాస్త సేవించుకోవడానికి అవకాశం వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇలాగే మన సంస్కారాలు మార్చుకోకుండా మనం ఉంటే మాత్రం ఇంకో ఇట్లాగే చెన్నబసప్ప వీరభద్రప్పలా కూడా పాము కప్ప జన్మలు వచ్చేవాళ్ళకి. అంటే తిరిగి జన్మలు కూడా వస్తాయి, రావడానికి ఏం లేదు. మళ్ళీ వచ్చే జన్మ కూడా ఎట్లాగే వస్తామేమో, మళ్ళీ బాబా దగ్గరే ఉంటామేమో చెప్పలేం. ఎందుకంటే అది మన సాధన బట్టి ఉంటుంది, మన సంస్కారాలు బట్టి ఉంటుంది, దాన్ని మనం నిలుపుకోవడం బట్టి ఉంటుంది, అదనమాట. అందుకని ఏం చెప్పారు, మరొక సందర్భంలో వేరొక జన్మలో చెన్నబసప్ప వీరభద్రప్పలు వారి పూర్వజన్మ నుండి సాయికి సుపరిచితులైనట్లు చెప్పారు. అలానే తాము 32 రూపాయలకు కొన్న 2 మేకలు గత జన్మలో తమ తోటి వారిని చెప్పారు. ఇంకో చోట అనమాట మేకలు తీసుకొస్తారు బాబా, 32 రూపాయలకు కొంటారు.
కొని వాటికి ఆహారం అది పెట్టుకునేసరికి అప్పుడు అందరూ గొడవ చేస్తారు. వాళ్ళందరూ ఎందుకు అంత డబ్బులు పెట్టి వాటిని కొన్నారని చెప్పి గొడవ పెడతారు. ఆ మేకలను చెప్తారు, అయ్యో నా పొరుగింటి మానవులు వెళ్ళని చెప్పి చెప్తారు బాబా ఆ మేకల గురించి. అంటే వాళ్ళకు కూడా బాబాతో పరిచయం ఉంది, కానీ మేకలు అయ్యారు వాళ్ళు. బాబాతో వాళ్ళ పరిచయం ఉన్న వాళ్ళే మేక జన్మలు వచ్చేవాళ్ళకి. ఆ క్రితం జన్మ ఆయనకి తెలుసు కాబట్టి ఆ 2 మేకలను ఆయన కొని కాసేపు ఆయన దగ్గర ఉంచుకున్నారు. వాళ్ళ కర్మ అప్పుడు కూడా పనిచేసింది. ఆ చుట్టూ ఉన్న భక్తులందరూ ఏంటి అంత ఎక్కువ పెట్టుకున్నారు, వద్దొద్దు అన్నారు. చూడండి ఆ మేకలకున్న కర్మ అట్లా పనిచేసింది. అక్కడ వదిలేశారు బాబా. అది తమ తోటి వారని చెప్పారు. దానివల్ల మనకు తెలిసేది ఒక్కటే, సాయితో పరిచయం ఏర్పడినంత మాత్రాన మనం గమ్యం చేరమని, మన చిత్తశుద్ధి హృదయ నైర్మల్యాన్ని అనుసరించి మనం చెన్నబసప్ప వీరభద్రప్పల్లాగా ఆ మేకలలాగా తిరియక్ జన్మలు కానీ జోగ్ వంటి నరజన్మలు కానీ ఎత్తవచ్చని. చూసారా అండి, అట్లాంటి జన్మలైనా వస్తాయి. నరజన్మైనా రావచ్చు, లేకపోతే చెన్నబసప్ప వీరభద్రప్పల్లాగా తిరియక్ జన్మలు రావచ్చు, ఎట్లాంటి జన్మలైనా మనకు రావచ్చట. బాబాతో పరిచయం ఉన్నంత మాత్రాన మనం గమ్యం ఏం చేరిపోం. అంటే చూడండి మన బాధ్యత ఉంది అక్కడ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో గాలిలో దీపం పెట్టడం లాంటిది కాదు. ఆ దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మందే. అందుకని అలా కాక తీవ్రమైన శ్రద్ధతో ఆత్మశ్రేయస్సుకు కృషి చేస్తే ఉపాసనీ బాబాలాగా సాయి వలన ఉన్నతిని పొందవచ్చని తెలుస్తున్నది. ఉపాసనీ బాబా కూడా చాలా గొప్పవారు అయ్యారు. కానీ ఆయనకేం చెప్పారు బాబా, ఆయన ఉండమన్న 4 ఏళ్ళు ఉంటే నా అంతటి వాడు, కానీ 3.5 సంవత్సరాలు ఉండేసరికి ఆయన వెళ్ళిపోయారు. కానీ అప్పటికే ఆయన గొప్పవారు అయ్యారు, కానీ బాబా అంతటి స్థితి అయితే ఆయనకు కలగలేదు. అప్పటికే ఆయన మంచి మహాత్ముడు అయిపోయాడు. ఆయన ఉపాసన బాబా చాలా గొప్పవారు అయ్యారు. ఆయన అట్లా ఉన్నతిని కూడా పొందవచ్చుట తీవ్రంగా. ఆయన అంత తీవ్రంగా చేశాడు, ఆయన చాలా తీవ్రంగా చేశాడు ఆయన ఉపాసని బాబా కూడాను. అలా కాక తీవ్రమైన శ్రద్ధతో ఆత్మశ్రేయస్సుకు కృషి చేస్తే, ఉపాసని బాబా గురించి అంతా అంత అసలు మనమైతే నిలవలేమండి అట్లాగా. అవునా, ఎన్ని ఎదుర్కొన్నారో ఆయన. మనకి తెలియని కూడా చాలా ఉన్నాయి. మనకి లీలామృతంలో కొద్దిగానే మాస్టర్ గారు ఇచ్చారు, కానీ అది కాకుండా కూడా చాలా ఉన్నాయి ఉపాసని బాబా గురించి. అంతా ఆయన పడ్డారు. అప్పుడు సాయి వలన ఉన్నతిని పొందవచ్చని తెలుస్తుంది. అట్లా కూడా అవ్వచ్చు, అలా కూడా రూపొందవచ్చు. లేదా నరజన్మలు రావచ్చు, లేకపోతే చెన్నబసప్ప వీరభద్రప్పల మేకల్లాగా అట్లా కూడా మనకి తిరియక్ జన్మలు కూడా రావచ్చు అన్నమాట చెప్తున్నారు. అలా ఎట్టి ఫలితాన్ని పొందుతామన్నది మన చేతిలోనే ఉన్నదన్నమాట. చూసారండి, చెప్పేశారు మాస్టర్ గారు. ఎలాంటి ఫలితాన్ని పొందుతాం అనేది మన చేతిలోనే ఉంది అంటున్నారు ఇక్కడ. అంటే ఆశ్రయించేసాం, బాబాని ఆశ్రయించేసాం, ఆహా ఓ అనుకోవడానికి లేదు. ఎట్లాంటి ఫలితాన్ని పొందుతాం అన్నది మన చేతిలోనే ఉన్నదట. అందుకని అందుకు నానావల్లితో ఒకసారి అన్నారు సాయి, తాళం వేసి ఉన్నది, దానికి తాళం చెవి నా దగ్గరే ఉన్నది, నేనెన్నటికీ నీకు అబద్ధం చెప్పను అని. అలానే చిన్న కృష్ణతో ఒకసారి నా భాండాగారం తాళం చెవి నీ చేతిలో ఉంచుతున్నాను, ఏమి కావాలో కోరుకో అన్నారు. ప్రతివాడు వరణుగాని గొంతెమ్మ కోరికలతో వచ్చేవాడే కానీ నేను ఇవ్వదలచిన జ్ఞానం రాసులుగా నా వద్దనున్న దాన్ని అడిగేవాడే లేడని వారు 72 గంటల సమాధి అవ్వబోయే ముందు మహల్సాపతితో అంటారు. ఇక్కడ చాలా ముఖ్యమైనవి మాస్టర్ గారు చెప్పారనమాట. అదే బాబా చెప్పినవి మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. నానావల్లితో ఒకసారి అన్నారట బాబా, తాళం వేసి ఉంది, తాళం చెవి నా దగ్గరే ఉన్నది, నేను ఎన్నటికీ నీకు అబద్ధం చెప్పను అని చెప్పారట. అలాగే చిన్న కృష్ణతో ఒకసారి నా భాండాగారం తాళం చెవి నీ చేతిలో ఉంచుతున్నాను చెప్పారట. నా భాండాగారం తాళం చెవి అంతా నీ దగ్గర పెట్టాను, ఉంచుతున్నాను, ఏం కావాలో కోరుకో అన్నారట. నీకేం కావాలన్నా ఇస్తాను, కోరుకో అన్నారట బాబా.
ఏం కోరుకోవాలండి? బాబా కోరుకో, నా భాండాగారం తాళం చెవి ఇచ్చాను, కోరుకో అన్నారట. మనకే ఇచ్చారండి, కోరుకో అన్నారు. ఏం కోరుకుంటాం? ఎవరికి వాళ్ళం. చాలా సిన్సియర్గా అది ఆలోచించాలి. బాబా అడిగారు ఏం కావాలో కోరుకో అని. ప్రతివాడు వలను గాని గొంతెమ్మ కోరికలతో వచ్చేవాడే కానీ నేను ఇవ్వదలసిన జ్ఞానం రాసులు రాసులుగా నా వద్దనున్న అడిగేవాడే లేడు అని వారు 72 గంటలు సమాధి అవ్వబోయే ముందు మహల్సాపతితో అంటారు. ఆయన 72 గంటల సమాధి అయ్యే ముందు అన్నారట, మహల్సాపతితోటి అన్నారట ఆయన, నా దగ్గర ప్రతివాడు వలను గాని గొంతెమ్మ కోరికలతో వచ్చేవాడే, ప్రతివాడు గొంతెమ్మ కోరికలతో వస్తున్నాడు నా దగ్గరికి. నేను ఇవ్వదలిచిన జ్ఞానం రాసులు రాసులుగా నా వద్దనుంది కానీ అడిగేవాడే లేడు. అది ఎవడు అడగట్లేదు నా దగ్గర. ప్రతివాడు గొంతెమ్మ కోరికలతో వస్తున్నాడు నా దగ్గరికి, కానీ అడిగేవాడు ఎవడూ లేడు. జ్ఞానం రాసులు రాసులుగా ఉంది నా దగ్గర, అది మాత్రం ఎవడు అడగట్లేదు. అది ఎవడికి అక్కర్లేదట, జ్ఞానం అక్కర్లేదట. ఈ గొంతెమ్మ కోరికలే కావాలట. జస్ట్ మనమే, ఏం లేదు. అప్పుడు ఇప్పుడు కూడా మనమే. అప్పుడు మనలాంటి వాళ్ళు, ఇప్పుడు మనం, అంతే తేడా. 72 గంటల సమాధి అయిపోయే ముందు మహల్సాపతితో అన్నారు. ఆయన ఆవేదన చూడండి అక్కడ. ఎవడు కావాల్సింది అడగట్లేదురా, అందరూ గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారు అన్నారు ఆయన. చూడండి, మనమే అన్నమాట దీనికి. అది ఇది చాలా ఆలోచించుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అందుకే చెప్పాను, ఇది సాయినాథ ప్రబోధామృత అలా ఒక్కసారిగా మనకి అర్థమైపోయేది కాదు, చాలా ఘాటుగా కూడా ఉంటుంది ఇది. అందుకని జాగ్రత్తగా మన లీలామృతం చదివేసుకుంటూ మనం బాబా ఓ అనుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ సాయి సన్నిధి చదవాలి, ఆ తర్వాత ఏమో సాయినాథ ప్రబోధామృతం చదవాలి. ఇట్లా చదువుకుంటూ వస్తున్నప్పుడు అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఒక్క లీలామృతం అట్లా చదువుకుంటున్నాం అనుకోండి, సరిగ్గా అర్థం కాదు. ఆయన ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు, అసలు ఆయన తత్వం ఏమిటి? మనకి పాటు మనకే ఉంటాం, మనం అట్లాగే ఉంటాం. మనం మన ఆలోచనలో ఎట్టి మార్పు తెచ్చుకునే ప్రయత్నం మనం చేయం. అందులో ఇమిడి ఉంది లీలామృతంలో అంతా, కానీ దాన్ని సరిగ్గా ఎట్లా తీసుకోవాలో మనకు అర్థం కాదు. సాయి సన్నిధి ప్రబోధామృతం ఇవి కూడా చదువుతూ ఉన్నప్పుడు మనకి అది అర్థం అవుతుంది, మనకు అప్పుడు క్లారిటీ వస్తుంది. లేకపోతే పైకి చదివి అది కొంచెం స్థూలంగానే అర్థమవుతుంది. ఆ డెప్త్ ఏంటో మనకు అర్థం కాదు. ఏ ఉద్దేశం బాబా ఎక్కడ ఎందుకు అన్నారు అట్లాగా, ఏ ఉద్దేశం ఏంటి, అక్కడ అసలు జరిగింది ఏంటి, ఆ తత్వం ఏమిటి, ఆయన ఎందుకు అలా అని ఉంటారు, ఏంటి సందర్భం, ఇవన్నీ ఏంటి, ఆయన అండంలో ఆంతర్యం ఏమిటి, అసలు చెన్నభద్రప్ప వీరభద్రప్ప కథ, చెన్నబసవప్ప వీరభద్రప్ప కథ ఎందుకు చెప్పారు, ఆ మేకల గురించి ఎందుకు చెప్పారు, అది మనకు అర్థం కాదు. ఇది చదువుతున్నప్పుడు అర్థం, ఎట్లాగా మేకల గత జన్మ అనేసుకుంటాం. ఇదంతా బాబాకు పరిచయమా, కానీ ఆలోచించాం బాబాతో పరిచయం ఉంది కదా, వాళ్ళు ఎందుకు గొప్ప ఫలితాన్ని పొందలేదని ఆలోచించాం. మనం ఆ టైంలో చదివేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రబోధామృతం అంటే తీసి చదువుతున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు లీలామృతం చదివితే లీలామృతంలో ఇదే సేమ్ చెన్నబసప్ప వీరభద్రప్ప ఈ మేకలు ఇదంతా చదివినప్పుడు అప్పుడు అట్లా గుచ్చుకుంటుంది అనమాట మనకి పక్కన. అలా రావాలి అది. లేకపోతే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఆహా బాబా ఏది అడిగినా తీరుస్తారు, ఆయన దయామయుడు కరుణామయుడు అనుకుంటూ అన్నీ చదివేసుకుంటూ ఉంటాం. అదే జరిగేది. అందుకని సాయి సన్నిధిలో కొన్ని ఉంటాయి అట్లా మనకి చదువుతున్నప్పుడు ఇలా. అలాగే మనకి ప్రబోధామృతంలో అది కొంచెం జాగ్రత్తగా అండి. మనం స్లోగా చదువుకున్న పర్వాలేదు, కానీ కాస్త అర్థం చేసుకుని మనం చదువుకునే ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చెయ్యాలి. అది ఏదో అంత మొత్తం వచ్చేసింది, మొత్తం అర్థమైపోయింది కాదు. ఆ ప్రయత్నం మనం చేస్తున్నది, ఆ ప్రయత్నం అన్నమాట. అది ఆ చేస్తున్నంతసేపు అయినా కాస్త సిన్సియర్గా చేసి సిన్సియర్గా అర్థం చేసుకుని దాన్ని మననం చేసుకుని
చేసుకుంటూ ఉంటే ఏమో ఎప్పటికైనా ఆచరణ వస్తుందేమో, ముందు తత్వం అర్థం అవుతుంది. అది అర్థమైనప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అట్లీస్ట్ ముందు క్లారిటీ రావాలి కదండి మనకి, దాని పట్ల స్పష్టత రావాలి ముందు, ఫస్ట్ స్టెప్ అది. మిగిలింది రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.